చూడండి, ప్రయత్నానికి, ఫలితానికి మధ్య కాలావధి అన్నది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రయత్నం మొదలు పెట్టంగానే వెంటనే ఫలితం అయితే వచ్చేది కదా! వచ్చేస్తుందంటారా? రాదు కదా! ఇలా ప్రయత్నం మొదలు పెట్టంగానే అలా అయితే ఫలితం రాదు. కాలావధి అన్నది ఉంటుంది. ఆ కాలావధి అన్నది రోజులవ్వచ్చు, నెలలవ్వచ్చు, వారాలవ్వచ్చు. లేకపోతే కొన్ని సంవత్సరాలైనా కావచ్చు. ఒక్క విషయం మాత్రం మీరు విస్మరించకండి. మీరు చేసే ప్రయత్నం అన్నది ఎంత నిలకడగా, ఎంత సుదీర్ఘంగా కొనసాగితే ఫలితం కూడా అంత గొప్పగా ఉండే అవకాశాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. అబ్బా! ఎన్నాళ్ళు ప్రయత్నించినా ఫలితం లేదు అని మీరు ఆ ప్రయత్నాన్ని గాని వదిలేసారనుకోండి, ప్రయోజనం ఏమి ఉండదు. ప్రయత్నిస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఖచ్చితం అన్నమాట ఇది. నమ్మకాన్ని కోల్పోకండి. కొంచెం వ్యవధి అయితే మట్టుకు ఉంటుంది ప్రయత్నానికి, ఫలితానికి మధ్య. కొంచెం ఓపికతో వేచి చూడండి.